ఇందు మూలంగా యావన్ మంది తెలుగు ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, రేషన్ బియ్యం దోపిడీ, 20,000 కోట్ల రూపాయల స్కామ్. మీ ఇంటికి రావాల్సిన రేషన్ బియ్యం ఆఫ్రికాకు ఎలా వెళ్తున్నాయి? నెలకు 20,000 కోట్ల రూపాయలు దోపిడీ ఎలా జరుగుతోంది? ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు బయటపెట్టిన సంచలన నిజాలు ఇవే. పేదలకిచ్చే బియ్యాన్ని కార్డుదారుల నుంచి కేవలం 10 రూపాయలకే కొంటున్నారు. అదే బియ్యాన్ని మిల్లర్లకు 18 రూపాయలకు అమ్మి అక్కడి నుంచి నేరుగా సౌత్ ఆఫ్రికాకు తరలిస్తున్నారు. దీన్నే రేషన్ రీసైక్లింగ్ మాఫియా అంటున్నారు రాచమల్లు. ఒక్కో డీలర్ నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారని, వీళ్ళంతా అధికార పార్టీ కార్యకర్తలేనని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు, తూకంలో కిలో నుంచి 2 కిలోల వరకు కోత విధిస్తూ 17 రూపాయల చక్కెరకు 20 రూపాయలు వసూలు చేస్తున్నారని, రూల్ ప్రకారం 15 రోజులు తెరవాల్సిన రేషన్ షాపులు కేవలం 2 నుంచి 4 రోజులే తీస్తున్నారని, మరి అవినీతిని అరికడతామన్న ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని, బియ్యం ఇవ్వలేకపోతే ఆ డబ్బులైనా పేదల ఖాతాల్లో వెయ్యాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ రేషన్ మాఫియాపై మీ అభిప్రాయం ఏమిటి? మీ ఊరిలో రేషన్ సరిగ్గా అందుతుందా? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.